అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేమి వాగ్దానాలు చేసినామో అది కేవలము 60-65 దినాల లోపలనే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము. గెలిచిన 2 దినాలకే 2 గ్యారంటీ స్కీమ్ పూర్తి చేసినాము. మనకు తెలుసు వైద్యం, హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో. దానికి 7,000 నర్సెస్కు అపాయింట్ చేసిన ఘనత, ఒకటే చోట చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి. సింగరేణి వాళ్ళకు 450 మంది సింగరేణి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇచ్చినాం. దాని తర్వాత పోలీసు వాళ్ళకు 14,000 పోలీసు వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసినాం. మజాక్ కాదు. మా గురుకుల పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకు 2,000, ఎస్సీ, ఎస్టీకి మహిళా 4 గురుకుల పాఠశాలకు మన ఫిజికల్ డైరెక్టర్ కానీ టీచర్స్ అన్నీ కూడా 2,000 అపాయింట్మెంట్. అంటే 25,000 అపాయింట్మెంట్స్ కేవలం 9 దినాల్లో, 9 డేస్లో. అంటే మన ప్రభుత్వం వచ్చినాక లెక్క పట్టుకుంటే 70 రోజుల్లో 25,000 అపాయింట్మెంట్ చేసినాం. ఇంకా తొందరగానే 2 లక్షల మన యువకులకు ఉద్యోగాలు ఇచ్చే మాట నిలుపుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇది ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు అటు ఫిలప్ అవుతున్నాయి. రాజకీయ ఉద్యోగాలు కూడా వెరీ సూన్ 8-10 దినాల్లో ఈ కార్యక్రమం కూడా మీకు తొందరగా మొదలు పెడుతున్నామని కూడా చెప్తున్నాను. లైబ్రరీస్ ఖాళీ అయిపోయినాయి, మార్కెటింగ్ వస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీసు ఈచ్ వార్డులో ఇందిరమ్మ కమిటీకు ఈ అసెంబ్లీ ఇవాళ కాగానే ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ మన కార్యకర్తలకు మధ్యలో, గవర్నమెంట్ మధ్యలో గ్యాప్ ఉండకుండా మన మధ్యలో అవగాహన ఉండాలా. మా గవర్నమెంట్ ఇది చేయబోతుంది, మా గవర్నమెంట్ ఇది చేసింది, నా గవర్నమెంట్, నా ప్రభుత్వం, నా పార్టీ అని అది తీసుకొచ్చే బాధ్యత మా నాయకుల మీద ఉంది. నువ్వు కట్టి 2 సంవత్సరాలు కూడా గ్యారంటీ కాలే. 3 డ్యామ్లు 3 వరుసగా పోయినాయి. ఇప్పుడు అంటాడు ఒక డ్యామ్ అయితే ఏమవుతుంది అని. ఇవాళ పోయి చూసినారు, మొన్న అడిగిన అందు గురించి ఒక్క చుక్క నీళ్ళు మొత్తం వదిలేసినారు. అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో, మా హయాంలో కట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది. అందులో 15 టీఎంసీ వాటర్ ఉంది. చూడు, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుకు టీఆర్ఎస్ కట్టిన అవినీతి మీద వాళ్ళు కట్టినారు, నీతి మీద మేము కట్టినాం. మా పాలన చూడు, వాళ్ళ పాలన చూడు. పాతదైతే పోని, కొత్త దాని మీదనే కాంపిటీషన్కు రారాబాయి. మేము కట్టినాం కదా కాళేశ్వరం 20 టీఎంసీ, ఇది స్టిల్ 15 టీఎంసీ వాటర్ ఉంది. అదే మేము ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ, అన్నారం, యాడికైనా అందులోనే రావాలి వాటర్. అలాగెళ్ళి మళ్ళా మిడ్ మానేర్కు కానీ ఎల్ఎండికి కానీ. అలాంటి ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏం కట్టకుండా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడకుండా అక్కడ పోయింది అంటాడు. ఏమన్నా అంటే మన కృష్ణ అంటారు. ఇవన్నీ అబద్ధాల మాటలు రావద్దు. ఇవాళ మేము మాటల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నీళ్లు రావు, పంటకు నీరు అందే అని తెలిసి కూడా ప్రాజెక్టులు తవ్వి పైపుల పేరిట, కాలువల పేరిట 1,20,000 కోట్ల రూపాయలు ప్రజా సొత్తుని గోదావరి నదిలో పోశారు. ఇలా దోపిడీ. కాళేశ్వరం పేరిట ఎంత దోపిడీ జరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడద్దనుకున్న ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక పరిస్థితి 2014 ఏముండే? కేసీఆర్ కానీ, బిడ్డలు కానీ, కొడుకులు కానీ, అల్లుళ్ళు కానీ అంబాసిడర్లో డీజిల్ పోయడానికి డబ్బు లేనటువంటి వాళ్ళు ఇలా 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్ల కార్లో తిరుగుతూ ఉన్నారు. ఎవరు సొత్తు అది? ఇవన్నీ గ్రహించే కదా ప్రజలు మార్పు చేరినారు. అందుకే నేను మీకు మాట చెప్తా ఉన్నాను. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇక్కడ నాయకులందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చక్కెర కర్మాగారం తెరవబడాలంటే మరొక్కసారి మోడీ కోటేయాలన్నట. ఇది ఆశయం అనిపించిందా? ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి లేడా? మరి చక్కెర కర్మాగారం తెరిపించడము మోడీ గారికి ఆయన చేతిలో ఉండి ఉన్నట్టయితే, తెరవగలిగినట్టయితే, ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉండి ఉన్నట్టయితే, మరి 5 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏదైతున్నదో మూతపడ్డగా బోధ చక్కెర కర్మాగారం కానివ్వండి,
మెట్టిపల్లి చక్కెర కర్మాగారం కానివ్వండి, లేదా ముమ్మూజిపల్లి కానివ్వండి, తెలిపించాలని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు, చర్యలు చేపట్టలేదని చెప్పి అంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో వారే కానీ జగిత్యాల ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నేనే కానివ్వండి కాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి ఈ నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభం ఆవశ్యకత ఏదైతే దృష్టి తీసుకెళ్లి వారికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక పంట చెరుకు అని చెప్పి అంటున్నా. చెరుకు పంట అని చెప్పి అంటున్నాను. ఆ చెరుకు పంట ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభ చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు ఆధ్వర్యం లోపల కమిటీ వేయటం, ఓ సమావేశం నిర్వహింపజేయటం, త్వరలోనే వచ్చిన 28 నాడు ఏదైతుందో మరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు బోధన ప్రాంతాన్ని పర్యటించబోతున్నామని చెప్పి అంటున్నా. మళ్ళీ కేవలం ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాదు, రైతాంగ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభ చేయటం కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత అని చెప్పని ఈయన సభాముఖం చేస్తామని చెప్పి అంటున్నాను. రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఒక పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.